ఫస్ట్ 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ బిట్ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ హ్యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఏమంటుంది ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలంటే మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటిది ఫస్ట్ తెలవాలి. ఆఫ్టర్ ఈ ప్రాబ్లం చేయడానికి వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి నేను డెఫినేషన్ రాస్తున్నా. ప్రైమ్ నెంబర్ అంటే వాట్ ఈజ్ ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్స్ అంటే డెఫినేషన్ ఏంటిది? నంబర్స్ విచ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ నేమ్లీ 1 and the number itself. ప్రైమ్ నెంబర్స్ని తెలుగులో ప్రధాన సంఖ్యలు అంటారు, ఇంగ్లీష్లో ప్రైమ్ నెంబర్స్ అంటారు. అంటే ఏంది? నంబర్స్ విచ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ నేమ్లీ 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటిది? ఒకటి మరియు దానికి అదే కారణాంకం అయితే దాన్ని ప్రధాన సంఖ్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్స్ 2, 3, 5, 7, 11, 13, 17, 19. ఇది 1 నుంచి 20 వరకు ప్రైమ్ నెంబర్స్. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. 2ని ఎట్లా చూస్తాం? 2 1s 2, తర్వాత 1 2s 2. అంటే ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే వస్తాయి, దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది. 3 1s 3, 1 3s 3. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కదా, 1 5s 5, తర్వాత 5 1s 5, 5 1s 5. అట్లే 7 కూడా 7 1s 7, 1 7s 7. అంటే ఇక్కడ 1 నుంచి 19 వరకు ఉన్న నెంబర్స్ అన్నీ 1 2 అంటే 2 మాత్రమే ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి 2 1s 2, 1 2s 2, 3 1s 3, 1 3s 3. అంటే ఇట్లా ఇవన్నీ కూడా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే వస్తున్నాయి, దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఫస్ట్ 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్ చూడండి. ఏంటిది? నంబర్స్ 1 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ చూడండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. 1 to 100 వరకు ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 140 ఇచ్చిండి. ఇక్కడ మీరు 6th 7th 8th 9thలో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు చేద్దాం మనం. ఓకే, 140. ఓకే, 140ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఫస్ట్ 2 7s 14, 0. తర్వాత 2లో 2 3s 6, 1 ఇక్కడ వస్తుంది. 2 5s 10. తర్వాత 35 ఉంది. 35 దేంట్లో 5లో అవుతుంది. 5 7s 35, మిగిలింది 7 కాబట్టి 7 1s 7. ఓకే, వచ్చిన ఆన్సర్ ఏమొచ్చింది? 2 into 2 into 5 into 7 into 1. ఓకే, 140 వచ్చేసింది. సెకండ్ చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 156 ఇచ్చింది కదా, 156 చూడండి. 156 ఏ టేబుల్ అవుతుంది? 2 టేబుల్లో 2 7s 14, 1 వస్తుంది. 2 8s 16. తర్వాత కూడా ఇక్కడ 8 ఉంది కాబట్టి 2 టేబుల్ అవుతుంది. 2 3s 6, ఇక్కడ 1 వస్తుంది. 2 18s 2 9s 18. తర్వాత ఇక్కడ 3 ఉంది, 9 ఉంది కాబట్టి 3 టేబుల్. 3 1s 3 3s. తర్వాత 13 ఉంది కాబట్టి 13 1s 13. ఓకే, 2 into 3 into 13 to 1 equal to 156.
ఇచ్చిండు 3825 ఇచ్చిండు. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 టేబుల్ 5 7 35, 5 7 35 అంటే ఇక్కడ 3 వస్తుంది. 35 అంటే 3 వస్తుంది, 3 32 అవుతుంది. 5 6 30 అవుతుంది. 2 ఇక్కడ వస్తుంది. 5 5 25. ఓకే, మళ్ళీ 5 ఉంది కాబట్టి 5 టేబుల్ ఈజీగా అవుతుంది. 5 1 ఇక్కడ 1 వస్తుంది, 15 అవుతుంది. 5 3 మళ్ళీ ఇక్కడ 1 వస్తుంది, 15 అవుతుంది. 5 1 5, ఇక్కడ 2 వస్తుంది, 25 అవుతుంది. 5 5 25, తర్వాత ఇక్కడ 1 వస్తుంది, 5 3 ఓకే 153. ఇప్పుడు 3 టేబుల్ 3 5 3 1 ఓకే 51 వచ్చింది కాబట్టి 3 టేబుల్ 3 1 మళ్ళీ 2 ఇక్కడ వస్తుంది, 21 అవుతుంది. 2 7 27, 17 1 17. 5 into 5 into 3 into 3 into 17 into 1. అన్నిటిని మళ్ళీ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఇదే వస్తుంది. ఫోర్త్ ప్రాబ్లం 5005. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చూడండి ఇక్కడ 5 5 0 0 5. ఓకే 5 5 1 5 0 0 1. తర్వాత 7 తీసుకున్నాను ఇక్కడ, అంటే 1 ఉంది కాబట్టి 7 1 7. ఇక్కడ 3 మిగులుతుంది, 30 అవుతుంది. 7 4 28 అవుతుంది. ఇక్కడ 2 వస్తుంది, 21 అంటే 7 3 21. ఓకే, తర్వాత 143 ఉంది కాబట్టి 11 టేబుల్ చూద్దాం. 11 1 11, ఇక్కడ 3 వస్తుంది, 11 3 33. ఓకే 1 30. ఇప్పుడు ఏముంది 5 into 7 into 11 into 13 into 1. ఫిఫ్త్ ప్రాబ్లం 7429 కదా. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే 7429, 17 టేబుల్ 17 4 7. నెక్స్ట్ 19 టేబుల్ 13 2 19 2 38. ఓకే మిగిలింది 7 5 వస్తుంది, 57. 19 3 57. తర్వాత 23 1 23. 17 into 19 into 23 into 1. ఓకే, దీని మొత్తాన్ని మల్టిప్లై చేసినా కూడా ఇది వస్తుంది ఆన్సర్ 7429 వస్తుంది. ఇక్కడ 17 into 19 into 23 into 1 ఉంది. దీన్ని ఒకసారి మల్టిప్లై చేసి చూద్దాం ఇది వస్తుందా రాదా ఆన్సర్. ఓకే చూడండి 70 into 19, 9 7 7 9 63, 9 ఎక్కం 9, 9కి 6 యాడ్ చేస్తే 15. నెక్స్ట్ 1 7 7 1 1 1, 3 12 3, 323 వచ్చింది. మళ్ళీ దీన్ని 23 ఇంటూ చేయాలి, చేస్తే 3 3 9, 3 2 6, 3 3 9, 2 3 6, 2 2 4, 2 3 6, 9 6 6 12, 10 14 7 వచ్చిందా 7429. ఓకే